స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ రాకా. పుష్ప లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత బన్నీ చేస్తున్న ఈ సినిమా మీద భారీ అంచనాలే ఉన్నాయి అందరికీ. అందుకు తగ్గట్టుగా గ్లోబల్ రేంజ్ కాన్సెప్ట్తో భారీగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. అంతేకాదు ఈ సినిమాలో గ్లామర్ డోస్ కూడా భారీగానే ఉండబోతుందన్న సిగ్నల్స్ ఇస్తున్నారు మేకర్స్. సాధారణంగా అల్లు అర్జున్ సినిమా అంటే వన్ మ్యాన్ షో లాగే ఉంటుంది. అందులోనూ పుష్ప లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత చేస్తున్న సినిమా అంటే తెర మీద బన్నీ తప్ప ఇంకొకరు కనిపించరు. అందుకే రాకా సినిమాని అనౌన్స్ చేసినప్పుడు ఫ్యాన్స్ కూడా అలాంటి కాన్సెప్టే ఎక్స్పెక్ట్ చేశారు. కానీ ఈ విషయంలో ఆడియన్స్ కి షాక్ల మీద షాక్లు ఇస్తున్నారు ఐకాన్ స్టార్. ఈ సినిమాలో హీరోయిన్ల లిస్ట్ భారీగా కనిపిస్తోంది. దీపికా పడుకోన్ హీరోయిన్ అంటూ అఫీషియల్ గా అనౌన్స్ చేసింది మూవీ టీం. అయితే ఆల్రెడీ మృణాల్ ఠాకూర్ షూటింగ్ లో పాల్గొంటున్నారు అని టాక్ వినిపిస్తోంది. మరోవైపు రష్మిక మందన, జాన్వీ కపూర్ కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు అన్న వార్త ఫిల్మ్ సర్కిల్స్ లో ట్రెండింగ్ లో ఉంది. తాజాగా ఈ లిస్ట్ లోకి మరొక బ్యూటీ ఎంట్రీ ఇచ్చారు. మలయాళ ఇండస్ట్రీలో మంచి నటిగా పేరు తెచ్చుకున్న ఫెమినా జార్జ్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ విషయాన్ని ఫెమినా స్వయంగా కన్ఫర్మ్ చేశారు. తన ఫేవరెట్ హీరో బన్నీ సినిమాలో ఆఫర్ రావడం చాలా ఆనందంగా ఉందన్నారు. ప్యారలల్ వరల్డ్స్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బన్నీ కూడా మల్టిపుల్ క్యారెక్టర్స్ లో కనిపించబోతున్నారు అన్న టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ కి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. గ్లోబల్ టార్గెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా 2027 ఫస్ట్ హాఫ్ లో ఆడియన్స్ ముందుకు రాబోతోంది. కర్లీ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ స్టైల్ మార్చారు. ఇన్నాళ్ళు రెగ్యులర్ కమర్షియల్ రోల్స్ మాత్రమే చేసిన ఈ బ్యూటీ ఇప్పుడు స్టైల్ మార్చేశారు. రొటీన్ కథలతో ఇక మెప్పించడం కష్టమని ఫిక్స్ అయిన ఈ బ్యూటీ స్ట్రాటజీ మార్చారు. ఇప్పుడు ఇంతకీ ఏంటా నయా ఫార్ములా అనుకుంటున్నారా? అయితే మీరే చూడండి. రౌడీ బాయ్స్, కార్తికేయ 2, టిలో స్క్వేర్ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్ సాధించారు అనుపమ పరమేశ్వరన్. ఇప్పుడు మరింత జోష్తో దూసుకుపోతున్నారు. కెరీర్ మంచి ఫామ్లోకి రావడంతో ఈసారి గాడి తప్పకుండా ఉండేలా జాగ్రత్తగా అడుగులేస్తున్నారు. అదే సమయంలో వరుస సినిమాలు చేస్తూ స్పీడ్ చూపిస్తున్నారు. ఆ మధ్య గ్లామర్ డోస్ పెంచి జోరు చూపించిన ఈ బ్యూటీ ఇప్పుడు పూర్తిగా స్టైల్ మార్చారు. గ్లామర్ ఇమేజ్తో లాంగ్ రన్ కష్టమని పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్స్కే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నారు. లాంగ్ రన్లో ఇండస్ట్రీలో నిలబడాలి అంటే యాక్టింగ్ స్కిల్స్ చాలా ముఖ్యమని బలంగా ఫిక్స్ అయ్యారు ఈ కర్లీ బ్యూటీ. రీసెంట్గా పరదా, లాక్డౌన్, మరీచికా లాంటి లేడీ ఓరియంటెడ్ ప్రాజెక్ట్స్తో మెప్పించారు అనుపమ. ముఖ్యంగా మరీచికా సినిమాలో వెంకటలక్ష్మి క్యారెక్టర్కి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ జోరు కెరీర్కి హెల్ప్ అవుతుందన్న నమ్మకంతో అప్కమింగ్ సినిమాల విషయంలో కూడా ఇదే ట్రెండ్ ఫాలో అవ్వాలని ఫిక్స్ అయ్యారు అనుపమ పరమేశ్వరన్. ఒకప్పుడు సౌత్ నార్త్ ఇండస్ట్రీలో సత్తా చాటిన సోనాలి బింద్రే లాంగ్ బ్రేక్ తీసుకున్నారు. పెళ్లి చేసుకోవడం, హెల్త్ ఇష్యూస్ కారణంగా ఏళ్ల తరబడి కెమెరా ముందుకు రాలేదేమే. అయితే ఇప్పుడు పరిస్థితులన్నీ సెట్ కావడంతో మళ్లీ అభిమానులను అలరించేందుకు రెడీ అయ్యారు ఈ బ్యూటీ. ఒక ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ తో ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు. బాలీవుడ్ సీనియర్ నటి సోనాలి బింద్రే మళ్లీ రీఎంట్రీ ఇస్తున్నారు. బిగ్ స్క్రీన్ మీద తిరుగులేని స్టార్డమ్ ని చూసిన ఈ బ్యూటీ సెకండ్ ఇన్నింగ్స్ ని డిజిటల్లో మొదలు పెడుతున్నారు. త్వరలో ఒక థ్రిల్లర్ సిరీస్ తో ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు సోనాలి. అలీ ఫజల్ లీడ్ రోల్లో తెరకెక్కిన రాక్ సిరీస్ లో లీడ్ రోల్లో నటిస్తున్నారు సోనాలి బింద్రే. 1970s లో సంచలనంగా మారిన రంగా బిల్లా కేసు నేపథ్యంలో ఈ సిరీస్ తెరకెక్కించారు. జూన్ 12న స్ట్రీమ్ కాబోతున్న ఈ సిరీస్ లో సోనాలి ఒక మిడిల్ క్లాస్ మదర్ గా కనిపించబోతున్నారు. తన వయసుకు తగ్గ పాత్రలో సోనాలి ఆకట్టుకున్నారు. ఆ మధ్య దేవర సినిమాతోనే సోనాలి రీఎంట్రీ ఇస్తారన్న ప్రచారం గట్టిగా జరిగింది. కానీ ఆ కాంబో సెట్ కాలేదు. ఫైనల్ గా ఒక డిజిటల్ ప్రాజెక్ట్ తో సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెడుతున్నారు సోనాలి బింద్రే. త్వరలోనే టాలీవుడ్ లో కూడా రీఎంట్రీ ఇచ్చే ఛాన్స్ ఉందని టాక్ వినిపిస్తోంది. సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా సోనాలి స్టార్ ఇమేజ్ అందుకుంటారేమో చూడాలి. తాను చేసిన తప్పు ఇంకెవ్వరూ చేయొద్దు అంటున్నారు బాలీవుడ్ బ్యూటీ తాప్సీ పన్ను. కొన్ని మార్పులను యాక్సెప్ట్ చేయాలని, అలా చెయ్యకపోవడం వల్లే తాను ఎంతో ఇబ్బంది పడ్డానని గుర్తు చేసుకున్నారు. ఇంతకీ తాప్సీ ఈ క్లాస్ తీసుకుంటుంది ఏ విషయంలోనో మీరు కూడా చూడండి. టాలీవుడ్ సినిమాతో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చి బాలీవుడ్ లో సూపర్ సక్సెస్ అయిన అతి కొద్ది మందిలో తాప్సీ పన్ను ఒకరు. ఒకప్పుడు నార్త్ ఇండస్ట్రీలో వరుస సినిమాలతో హల్చల్ చేసిన ఈ బ్యూటీ తర్వాత స్లో అయ్యారు. ఆశించిన స్థాయిలో సక్సెస్లు రాకపోవడంతో స్లో అండ్ స్టడీగా సినిమాలు చేస్తున్నారు. మూవీ అప్డేట్స్ ఉన్నా లేకపోయినా ఎప్పుడూ వార్తల్లో ఉండటం ఎలా అన్నది తాప్సీకి తెలిసినంతగా ఇంకెవ్వరికీ తెలియదు. ఎప్పుడూ ఏదో ఒక సెన్సేషనల్ కామెంట్స్ తో న్యూస్ హెడ్లైన్స్ లో కనిపించే ఈ బ్యూటీ రీసెంట్ గా తన పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ ని ఫ్యాన్స్ తో షేర్ చేసుకున్నారు. హెవీ వర్కౌట్స్ కారణంగా ఎలాంటి ఇబ్బందులు పడ్డారో గుర్తు చేసుకున్నారు. గతంలో అందంగా కనిపించాలని తన లిమిట్స్ క్రాస్ చేసి మరీ వర్కౌట్స్ చేశారని, ఆ సైడ్ ఎఫెక్ట్స్ తో ఇప్పటికీ ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. మహిళలు శరీరం విషయంలో సహజంగా వచ్చే మార్పుల్ని అంగీకరించాలని, లేకపోతే మరిన్ని సమస్యలు వస్తాయని చెప్పారు. తనలా ఇంకెవ్వరూ ఆ తప్పు చేయొద్దంటున్నారు. గ్లామర్ వరల్డ్ లో కంటిన్యూ అవ్వాలంటే సినిమా అవకాశాలు ఉన్నా లేకపోయినా ఆడియన్స్ తో టచ్ లో ఉండాలి. అందుకే ఈ జనరేషన్ బ్యూటీస్ మూవీ ఆఫర్స్తో సంబంధం లేకుండా సోషల్ మీడియాలో యాక్టివ్ అవుతున్నారు. ఇప్పుడు ఈ ఫార్ములా చాలా మంది అందాల భామలకు బాగానే హెల్ప్ అవుతుంది.
బాలకృష్ణ లెజెండ్ సినిమాతో టాలీవుడ్ కి దగ్గరైన బ్యూటీ సోనాల్ చౌహాన్. వెండితెరపై ఈ అమ్మడు ఆశించిన స్థాయిలో అవకాశాలు రాకపోయినా సోషల్ మీడియాలో మాత్రం ఈమెకున్న క్రేజ్ నెక్స్ట్ లెవెల్. సినిమాల రిజల్ట్ తో సంబంధం లేకుండా ఎప్పుడూ వార్తల్లో ఉండడం ఎలా అన్న ఫార్ములాని పక్కాగా క్రాక్ చేశారు సోనాల్. ముఖ్యంగా సోనాల్ చౌహాన్ సోషల్ మీడియా పోస్టులకి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. రెగ్యులర్ గా సినిమా ఆఫర్లు రాకపోతే చాలా మంది హీరోయిన్లు సైలెంట్ అయిపోతారు. కానీ సోనాల్ మాత్రం తన గ్లామర్ తో ఆడియన్స్ ని ఎంగేజ్ చేస్తూనే ఉంటారు. సోషల్ మీడియాలో ఫోటోషూట్స్, వెకేషన్ అప్డేట్స్ షేర్ చేస్తూ ఫ్యాన్స్ తో టచ్ లో ఉంటారు. ట్రెండీ అవుట్ఫిట్స్ లో ఆమె ఇచ్చే పోజులు ఆన్లైన్ లో ఇన్స్టెంట్ గా వైరల్ అయిపోతుంటాయి. కేవలం గ్లామర్ మాత్రమే కాదు, తన ఫిట్నెస్ విషయంలో కూడా ట్రెండింగ్ లో ఉంటారు సోనాల్. ఆమె షేర్ చేసే వర్కౌట్స్ వీడియోలు ఆన్లైన్ లో టాప్ లో ట్రెండ్ అవుతున్నాయి. అందుకే సినిమాలతో సంబంధం లేకుండా న్యూస్ లో ఫ్లాష్ అవుతూనే ఉంటారు. గతంలో టాలీవుడ్ లో హీరోయిన్ గా వరుస సినిమాలు చేసిన ఈ బ్యూటీ లాంగ్ గ్యాప్ తర్వాత ఆదిపురుషులో చిన్న క్యారెక్టర్ లో కనిపించారు. ఆ తర్వాత పెద్దగా సినిమాల్లో యాక్టివ్ గా లేకపోయినా బ్రాండ్ ఎండోర్స్మెంట్లు, వెబ్ సిరీస్లతో కెరీర్ కంటిన్యూ చేస్తున్నారు. అదే సమయంలో గ్లామర్ ఇమేజ్ తో ఎప్పుడూ ట్రెండింగ్ లో ఉండేలా చూసుకుంటున్నారు. చూసారుగా, ఇవి వాటి సైన్మా 2.0 అప్డేట్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి టీవీ9.